వెల్కమ్ టు B6 న్యూస్. భూపాలపల్లి నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని, అర్హులందరికీ విడతల వారీగా ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఒక్కటంటే ఒక్కటి కూడా ఇళ్లను ఇవ్వలేదని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు భూపాలపల్లి నియోజకవర్గంలోని చిట్యాల మండలం చల్లగరిగా, టేకుమట్ల మండల కేంద్రంతో పాటు కలికోటపల్లి, గరిమిళ్లపల్లి గ్రామాల్లో ఎమ్మెల్యే పర్యటించారు. చల్లగరిగా గ్రామంలో జెన్కో CSR నిధులు 10 లక్షలతో కొత్తగా నిర్మించనున్న కమ్యూనిటీ హాలు, అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. టేకుమట్ల హైస్కూల్లో 10 లక్షలతో మౌలిక సదుపాయాల పనుల ప్రారంభోత్సవం చేసి, కలికోటపల్లి గ్రామంలో 20 లక్షలతో కొత్తగా నిర్మించనున్న గ్రామ పంచాయతీ భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు, గ్రామస్తులు ఉన్నారు. జెడ్పీఎస్ఎస్ హై స్కూల్లో 230 మంది విద్యార్థులతో కలిగినటువంటి ఈ యొక్క పాఠశాలలో ఈరోజు మనము గ్రౌండ్ లెవెలింగ్ చేసుకున్నాం. వాష్రూమ్స్ ఏదైతే మూత్రశాలలు ఉన్నాయో అవన్నీ కూడా వెంటనే రిపేర్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు వాటర్ ప్లాంట్ కూడా ఒక వారం 10 రోజుల్లోనే ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకుందాం. అదేవిధంగా వెనుక ఉన్నటువంటి కాంపౌండ్ వాళ్ళు కూడా ఎస్టిమేట్ వేసి ఇవ్వండి. తప్పకుండా ఈ యొక్క పాఠశాలలో స్ట్రెంత్ ఉంది కనుక మీకు ప్రోత్సాహంగా అందివ్వడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక ఆలోచనలో ఉంది. స్ట్రెంత్ ఉన్నటువంటి విద్యార్థులలో సెమీ రెసిడెన్షియల్ కూడా ఏర్పాటు చేయాలని ఒక సంకల్పం ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఆ ఆలోచన రాబోయేటువంటి రోజుల్లో కూడా అమలు జరగబోతుందని సందర్భంగా మీకు తెలియజేస్తూ, డే స్కాలర్ తో పాటు సెమీ రెసిడెన్షియల్ ఇక్కడ చదువుకోవడానికి వసతితో పాటు ఇంటికి పోయటానికి కూడా ఒక ట్రాన్స్పోర్ట్ ను కూడా మీకు ఒక టాటా ఏసీ ఇచ్చి ఇంటికి పంపే విధంగా కూడా తగు చర్యలు తీసుకోబోతుంది రాబోయే రోజుల్లోని మీకు ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ, దీనికి సీసీ రోడ్డు గ్రావెల్ పోయడం వల్ల అది కిందికి వెళ్లిపోయి మొరం పైకి వచ్చాది. ఆ సీసీ రోడ్ను కూడా అవసరం అనుకుంటే మళ్ళీ NREGSలో పెట్టి తప్పకుండా అది కూడా సీసీ రోడ్డు అయ్యే ప్రయత్నం చేద్దామని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, ఇక్కడ విద్యార్థులకు మంచి విద్యను అభ్యసిస్తున్నటువంటి ప్రధానోపాధ్యాయులు కానీ ఉపాధ్యాయులకు నేను ఈ సందర్భంగా మరి మనస్ఫూర్తిగా అభినందనలు ఈ టేకుమట్ల మండల ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, వాళ్ళు ఇంకా కూడా మంచి చదువుకొని ఒక లక్ష్యాన్ని గోల్ను ఎంచుకునే విధంగా విద్యార్థులు కూడా పట్టుదలతో ఉండాలని, ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా సమ్మర్ హాలిడేస్లలో డోర్స్ విండోస్ కానీ అదేవిధంగా రిపేర్లు చేసి ఆడబిడ్డల పేరు మీదనే విద్యా కమిటీ చైర్మన్ గా ఏర్పాటు చేసి జూన్ 12th రోజే మరి నోట్ బుక్స్ కానీ స్కూల్ డ్రెస్సులు ఇచ్చి టై ఇచ్చి మరి విద్య